యాక్చువల్‌గా 'ఆర్‌జీవి' గారు కొన్ని రోజుల క్రితం చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఇప్పుడది మళ్ళీ సెన్సేషన్‌లోకొచ్చింది. అయితే 'పుష్ప' సినిమా బెనిఫిట్ షోకి వచ్చిన మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె చనిపోయినందుకు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు 'ఆర్‌జీవి' గారు దానికి మాట్లాడుతూ, తీర్థయాత్రలకి మీరు పుణ్యక్షేత్రాలకి వెళ్తారు. అక్కడ ఎంతోమంది తొక్కిసలాటలో చనిపోతారు. అప్పుడు మీరు దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? రాజకీయ నాయకులకి ప్రచారాల కోసం వస్తారు. అప్పుడు తొక్కిసలాటలో చనిపోతే మీరు రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? పోనీ సినిమాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతూనే ఉంటాయి. మరి అప్పుడు పెద్ద పెద్ద హీరోలు వస్తారు, హీరోయిన్‌లు వస్తారు. అప్పుడు తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే మీరు పెద్ద పెద్ద హీరోలని, హీరోయిన్‌లని అరెస్ట్ చేస్తారా? ఇది అల్లు అర్జున్ చేయడం ఇది తప్పు అంటూ కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఇది కరెక్టే అంటారా ఇలా మాట్లాడడం? ఆయన చెప్పింది కరెక్ట్‌గా మాట్లాడాడు. హ్మ్. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన, తొక్కిసలాట జరిగినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఎవరైతే చేశారో, హ్మ్. అక్కడ ఎవరో చీఫ్ గెస్ట్ ఉన్నారో, చీఫ్ గెస్ట్ సైతం ఈవెంట్ ఏ1 రిక్వెస్టెడ్ ఈవెంట్ హ్మ్. ఏ10 ఏ11 చీఫ్ గెస్ట్ అవును. కంపల్సరీ అరెస్ట్ చేయాలి. పొలిటికల్ లీడర్స్ హ్మ్. ఈవెంట్ ఆర్గనైజింగ్ ప్లస్ చీఫ్ గెస్ట్ వాళ్ళని హ్మ్. అరెస్ట్ చేయాలి. దేవుడి దగ్గర ఆయన ఒక మాట అన్నాడు. దేవుడి దగ్గర తొక్కిసలాడితే దేవుడిని అరెస్ట్ చేస్తారా? దేవుడిని అరెస్ట్ చేయరు. దేవుణ్ణి అక్కడ దేవుడి గుడికి ఒక ఒక ధర్మకర్త అవును. అంటే దేవుడికి ఎవరుంటారంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చైర్మను, ఒక కమిటీ మెంబరు, లేపోతే ఆ పూజారు ఎవరో అక్కడ దేవుణ్ణి ఉంటారు గదా! అవును. దేవుడు మనకు కనపడ్డు. అవును. దేవుడు మనకు తప్పు చేయట్లే. దేవుని చూడటానికి ఎళ్తున్నప్పుడు తొక్కుసలాట జరిగితే ఎవరిది ఆర్గనైజింగ్ తప్పు. ఆర్గనైజింగ్ తర్వాత అక్కడ పూజారి ఉంటాడా? అవును. అక్కడ ఆల్రెడీ మనకు వాళ్ళు ఎవరైతే ఈవెంట్ ఉంటారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారు. హ్మ్. చేయాల్సిందే. హ్మ్. కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే. దేవుడిని అరెస్ట్ చేయరు. హ్మ్. దేవుడు ఎక్కడ కనపడతాడు? అయితే ఇప్పుడు మీరు కనపడడు. 'ఆర్‌జీవి' గారు చేసిన ఈ వ్యాఖ్యలేవైతే ఉన్నాయో దీనికి అంగీకరిస్తున్నారు ఆయన పరవశ్ 100% నేను హ్మ్. అంగీకరిస్తున్నా. ఏకీభవిస్తున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఎంత కరెక్టో ఆళ్ళందరిని ఒకవేళ ఎలాంటి ఫర్దర్ ఏమైనా జరిగితే పోలీసోళ్ళు అరెస్ట్ చేయకపోతే హ్మ్. ఇదొక రాజకీయం అనుకోవచ్చు. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 ఇంకో అనుమానం ఒకటొస్తుంది. అనుమానం ఒకటొస్తుంది. ఏమిటంటారండి అది? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అవును. 4 గంటలకి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయి. హ్మ్. అవతల కాసి ఈస్ ది గ్రేట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు అవును. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. ఆయన వైసీపీకి రాజ్యసభ సభ్యుడు. అవును. చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు, తమ్ముడు. ఇటు మొత్తం టోటల్‌గా అన్ని విధాలు ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్. హ్మ్. కింద కోర్ట్‌లో అశోక్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ అడ్వకేట్, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్. హ్మ్. ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అండ్ ఉమామహేశ్వరరావు గారు. అవును. ఇది ఎటు చూసినా వైసీపీకి సంబంధించిన మన శిల్పారావు గారికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఇంతమంది ఉండేటప్పుడు అడ్వకేట్ జనరల్ ఆయన వాదనని గట్టిగా ఎందుకు వినిపించలేకపోయాడు? పాయింట్. తప్పు జరిగింది అని అంటున్నాం కదా! హ్మ్. తప్పు జరిగింది అనేటప్పుడు ఆయన వాదనని ఆళ్ళు చేసిన వాదనని ఆయన ఎందుకు తిప్పికొట్టలేకపోయాడు? అవును. దీంట్లో మర్మం ఏంటి? నంబర్ 1 హ్మ్. ఏ కేసైనా సరే అప్పటికప్పుడు లంచ్ మోషను, నైట్ హౌస్ మోషను మూవ్ చేసేవాళ్ళు రివిజన్ బెంచ్‌కెళ్ళేవాళ్ళు. అవును. ఈ కేసులో రివిజన్ బెంచ్‌కి ఎళ్ళకపోవడానికి మర్మం ఏంటి? హ్మ్. దీంట్లో రాజకీయ కోణం కనబడుతుందా లేదా? ఇది కావాలని జస్ట్ ఆ చనిపోయిన వాళ్ళకి, మహిళా మండలికి, వాళ్ళకి కంటి తురుపు చర్యేనా? ఇది పోలీసులు పోలీసులు మాత్రం టోటల్ జస్టిస్ ఓన్లీ సింపథీసింగ్ కోసం పెట్టారా? దాంట్లో మరి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? హ్మ్. నంబర్ 1 అవును. ప్రతిపక్షం ఆయన్ని అరెస్ట్ చేయడం తప్పు అంటుంది. అధికార పక్షం ఆయన్ని అరెస్ట్ చేసిన చట్టం దాని పని తాను చేసి మరి రివిజన్ బెంచ్‌కి మీరెందుకెళ్ళలేదు? మీ అడ్వకేట్ జనరల్ ఎందుకు దాన్ని గట్టిగా వాదించలేకపోయాడు? తప్పు చేశాడు అని చెప్పేసి అరెస్ట్ చేశారు కదా! ఎందుకు అరెస్ట్ వాదించలేకపోయారు? ఆ వాదనతో మన వాదనని మనం ఎందుకు అరెస్ట్ చేశాము? ఎందుకు రిమాండ్ చేశాము? ఎందుకు రిమాండ్ రిపోర్ట్ పంపించాము, జైలుకి పంపించాము? అవును. ఆ అమ్మాయి చనిపోయిన కారణాలేంటి? అక్కడ మొత్తం 170 బళ్ళు, 170 మంది టికెట్లు మొత్తం సప్తగిరి థియేటర్ నుంచి మొత్తం వచ్చి ఊరేగింపుగా పైనుంచి ఇలా ఊరేగింపుగా వస్తూ వితౌట్ పర్మిషన్ రావడం, అక్కడ కొన్ని వేల మంది జనాలు గుమిగూడడం, అక్కడ మొత్తం బౌన్సర్లు గాని, పోలీసులు గాని లాఠీ చార్జ్ చేయడం, ఇయన్నీ వీడియోస్‌ని ఎందుకు చూపించలేకపోయారు? ఆమె మళ్ళా బయటకొచ్చిన అమ్మాయి మళ్ళా ఎలాగైతే కొడుకు లోనుండిపోయాడని చెప్పి లోనకెళ్ళి కొడుకు ప్రాణం కోసం ఆమె తల్లి ప్రాణం పోగొట్టుకొని ఇయన్నీ వీడియోస్ ప్రతి యూట్యూబుల్లో ఉన్నాయి గదా! మరి మీకు కనబడలేదా అని అడుగుతున్నా. అంటే మీరు కోర్ట్ వారికి ఎందుకు చూపించలేకపోయారు?
కోర్టు వారికి ఎందుకు చెప్పలేకపోయారు? కోర్టు వారికి ఎందుకు నచ్చ చెప్పలేకపోయారు? మీరు నిజంగా అరెస్ట్ చేసి ఉంటే ఇది జనాల మీద ఒక డ్రామా ప్లేనా? రివిజన్ బెంచ్కి ఎందుకు 6 గంటలకు బెయిల్ వచ్చింది. మరి ఎన్నో సోమనీస్ కేసెస్ బిఫోర్ గవర్నమెంట్ దిస్ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా రివిజన్ బెంచ్ ఇమ్మీడియట్లీ లంచ్ మోషన్ మూవ్ చేస్తారు. మొన్న స్పీకర్ గారి మీద అనామత వేటు వేస్తే కూడా మీరు మళ్ళీ రివిజన్ బెంచ్కి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. అవును. మరి ఇలాంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు రివిజన్ బెంచ్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? అంటే మీరు తప్పు చేసి అరెస్ట్ చేయడం తప్పు అని మీకు అర్థమైందా? అరెస్ట్ చేసాం, మేము తప్పు, అరెస్ట్ చేయడం తప్పు, ఒక మంచి ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేసాం, మేము అరెస్ట్ చేయడమే తప్పు కాబట్టి మేము రివిజన్కి వెళ్ళట్లేదు అని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే అక్కడ ఇది నేను పోలీసుల ప్రశ్న, అడ్వకేట్ జనరల్ ఇది పోలీసుల ప్రశ్న ఇది నాది. ఎందుకంటే వాళ్ళు రివిజన్ బెంచ్కి వెళ్ళలేదు అంటే కారణం ఏంటి? పోలీసు వాళ్ళు తప్పుగా అరెస్ట్ చేశారు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు, పోలీసు వాళ్ళు మొత్తం టోటల్గా కోర్టు వారు తప్పు పట్టారు. ఫర్దర్గా మనం రివిజన్ బెంచ్కి వెళ్తే మళ్ళీ మనకు చీవేట్లు తప్ప, రెండోది మనం తప్పుగా అరెస్ట్ చేసాం కాబట్టి ఆ అరెస్ట్ని మనం మళ్ళీ రివిజన్కి వెళ్ళకూడదు అని మీరు అనుకున్నారా? సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు అని అనుకున్నారా? ఒక మర్డర్ కేసు పెట్టినప్పుడు మొత్తం టోటల్గా వాళ్ళు బెయిల్ స్పాట్ ఇమ్మీడియట్లీ అరగంటలో బెయిల్ వచ్చేటప్పుడు, మీరు బెయిల్ వచ్చేసిన తర్వాత మీరు ఎందుకు రివిజన్ బెంచ్కి వెళ్ళే కారణాలు ఏంటి? దీనికి ప్రజల దగ్గర నాట్ ఓన్లీ నటి కుమార్, ఇది ప్రజల దగ్గర సందేహాలు ఉన్నాయి. ఒక సెలబ్రిటీ కాబట్టి 1 అవర్లో బెయిల్ వచ్చింది, ఒక సెలబ్రిటీ కాబట్టి కొంత దేశం అంతా మొత్తం టోటల్గా జనాలు వచ్చి 3 రోజులు అందరినీ కౌగులించుకొని చేస్తుంటే, తల్లి చనిపోయి కొడుకు కోమాలో ఉండి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గర ఎవరు లేరే. ఆయన మొత్తం టోటల్గా అల్లు అర్జున్ గారి సినిమా వల్ల చనిపోతే ఆ కుటుంబం వచ్చి ఏడుస్తూ కూర్చుంటే, మీ కుటుంబంలో మొత్తం టోటల్గా 4 గంటలు మీరు జైల్లో ఉంటేనే మొత్తం టోటల్గా ఇండియా నుంచి అన్ని టోటల్గా వచ్చేసి అక్కడ చీఫ్ మినిస్టర్ ఇక్కడ అక్కడ అందరూ వచ్చి ఫోన్ చేసి మీరు 4 గంటలే ఉన్నారు, అసలు 4 గంటలు కూడా ఉండకూడదు సార్ అని ఇంతమంది మీ బాబు అబ్బాయి 4 గంటలే కన్నీరు పెట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడే. మరి ఆ తండ్రి ఆ కొడుకు కోమా నుంచి బయటకు వస్తే నా తల్లి ఏది అంటే సమాధానం చెప్పడానికి అల్లు అర్జున్ గారి సినిమా చూడటానికి వెళ్ళి నీ తల్లి చనిపోయిందని చెప్తారా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇది నేను పోలీసులను అడుగుతున్నా, ఇది అల్లు అర్జున్ గారిని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. మీరు కోర్టు వారు అనుమతి లేదు కాబట్టి నేను కలవలేను అని చెప్పాను. అవును, మంచిదే. మీరు మీ సెలబ్రేషన్ చేసుకోవడం తప్పని నేను అనట్లేదు. అవును, ఇవన్నీ నేను అనట్లేదు. ఇక్కడ బాధ అనిపిస్తుందా కాదా? మరి పోలీసు వాళ్ళు తప్పు చేశారా? అడ్వకేట్ జనరల్ గారు ఎందుకు మరి రివిజన్కి వెళ్ళలేకపోయారు, సుప్రీంకోర్టుకి వెళ్ళలేకపోయారు? ఆన్ ది స్పాట్ సో మెనీ కేసెస్ అదే టైంలో వెళ్ళి మన రివిజన్లో మీరు వెళ్ళి క్యాన్సిల్ చేసుకుని ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రజలకి అనుకోకుండా వచ్చిన ప్రశ్నలు ఇవి. అసలు ఏంటి ఒక సామాన్య వ్యక్తి బతికేంటి, ఒక సెలబ్రిటీ బతికేంటి? అంటే ఇలాగుంటుందా సెలబ్రిటీ అంటే? అంటే నైట్ కూడా బెయిల్ ఇవ్వచ్చా? నైట్ కూడా 6 గంటలకు మామూలుగా కోర్టు టైం ప్రకారం 6 o'clock లోపల కానీ 5:30 లోపల ఒక సీల్డ్ కవర్, ఆ సీల్డ్ కవర్ పట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు లోనకి 5:30 లోపు అంటే 6 లోపల మాత్రం అందుతేనే సీల్డ్ కవరు విత్ మెయిల్ ద్వారా అందుతేనే, మేలు సీల్డ్ కవర్ అందుతేనే ఆ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆ ఖైదీని మరి విడుదల చేయడానికి అవకాశం ఉందని నాకు తెలిసిన సమాచారం. మరి రాత్రి అంటే సెలబ్రిటీలకు రాత్రి 11 దాకా ఆర్డర్ ఇస్తారా? మరి సెలబ్రిటీలు రాత్రి 12 దాకా కోర్టు వారు ఆర్డర్ ఇస్తారా? మరి ఎలాగిస్తారు ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. మరి రాత్రి 11 దాటింది కాబట్టి మార్నింగ్ 6:39 విడుదల చేశారు. అయితే ఇది అంతా మొత్తం టోటల్గా కాపీస్ వచ్చినా మరి విడుదల చేస్తారో చేయరో ఇది తెలియదు. ఇది ఎందుకంటే మన టీవీలో వచ్చిన మాత్రమే మనం వింటున్నాం. కోర్టు వారు ఆ జైలు సూపరింటెండెంట్ గారు 6 గంటలతో అయిపోయింది, 10 గంటలకి పంపిస్తాం, 10 గంటలు దాటిందని వాళ్ళు ఏం చెప్పలే. ఛానల్స్ వాళ్ళు చెప్పడమే తప్ప జైలు సూపరింటెండెంట్ గారు కానీ ఎవరో కూడా చెప్పలేదు. మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగే ఉంటాయి అనేది నాకు తెలిసింది.